ఆందోళన అరెస్టులు ఇళ్ళు ఇంకెప్పుడిస్తారు భయపెట్టిన కింగ్ కోబ్రా కరెంట్ తీగకు షేక్ హ్యాండ్ రెచ్చిపోతున్న హైవే దొంగలు తెరల మాటున చదువులు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చిన ఊరువాడ 60 వార్తలకు స్వాగతం అప్డేట్స్ చూద్దాం ప్రకాశం జిల్లా చీరాలలో ఆమంచి వర్సెస్ కరణం మధ్య విభేదాలు మరింత ముదిరాయి జగన్ పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తవడంతో పోటాపోటీ ర్యాలీలు చేపట్టారు దీంతో చీరాలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ భారీ ర్యాలీ చేపట్టారు చీరాలలో గొడవలపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు కరణం వెంకటేష్ ఎవరెన్ని కుయుక్తులు పన్నినా తామంతా కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు ఆమంచి వర్గం చేపట్టిన భారీ ర్యాలీలో ఆమంచి సోదరుడు స్వాముల సంచలన కామెంట్స్ చేశారు పనుల పనిగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు పోలీసులు స్థానికంగా జరుగుతున్న విషయాలు తెలుసుకోకుండా ఎవరో నాయకులు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తున్నారని ఫైర్ అయ్యారు పోలీసుల తీరు ఇలాగే కొనసాగితే చీరాలలో భద్రతకు విఘాతం కలుగుతుందని ఆయన హెచ్చరించారు అలాగే వైరి వర్గం పైన విరుచుకుపడ్డారు కడప జిల్లా రాయచోటిలో వాలంటీర్లు సెక్రటరీలు పొదుపు సంఘాల మహిళలు పాదయాత్ర చేపట్టారు వైసీపీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు 3 ఏళ్ల క్రితం ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు వేసిన సీఎం జగన్ 16 నెలల పాటు ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని నెరవేరుస్తున్నారని చెప్పారు ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నేతాజీ మహాత్మా గాంధీ మహానేత వైఎస్ఆర్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైసీపీ ఎంపీ మార్గావి భారత్ పాదయాత్ర నిర్వహించారు పాదయాత్ర ద్వారా సీఎం జగన్ ప్రజల సమస్యలు తెలుసుకున్నారని ఆయన తెలిపారు కోటమ్మగూడెం సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ అనంతరం కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీస్తే పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన నిర్వహించారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రతిపక్షాల హక్కన్నారు బీజేపీ నేతలు బీజేపీ నేతల ఆందోళనతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకున్నారు దీంతో బీజేపీ నాయకులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు వరంగల్ జిల్లా హన్మకొండలో దేవాదుల ప్రాజెక్టు సమీక్ష సమావేశంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అధికారులపై ఫైర్ అయ్యారు ఆగ్రహంతో ఊగిపోయారు మంత్రి దయాకర్రావు వారించినా ఆయన వినిపించుకోలేదు అధికారుల పనితీరుపై ఆయన సమావేశంలో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు దేవాదుల ప్రాజెక్టును ఎస్ఈ ఇప్పటి వరకు పరిశీలించలేదన్నారు అధికారుల నిర్లక్ష్యంతో ఎమ్మెల్యేల మధ్య గొడవలు ఏర్పడే పరిస్థితి తలెత్తిందన్నారు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దపోలేరు గ్రామంలో కింగ్ కోబ్రా టెన్షన్ పెట్టింది దాదాపు 15 అడుగుల పొడవైన భారీ కింగ్ కోబ్రా స్థానిక హనుమాన్ గుడి వద్ద మోటార్ బైక్ చుట్టుకుంది దీన్ని గమనించిన బైక్ యజమాని షాక్ కు గురయ్యాడు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు సమయానికి అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్ భారీ కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నాడు బైక్ లో నక్కిన పామును రోడ్డు మీదకు తీసుకొచ్చాడు అంత పెద్ద పామును చూసేందుకు గ్రామస్తులు చుట్టూ గుమిగూడారు పామును బయటకు తీసిన స్నేక్ క్యాచర్ దాన్ని సంచిలో బంధించాడు 15 అడుగుల పెద్ద పాము కావటం అందులోని కింగ్ కోబ్రాను చూడటంతో స్థానికులు భయంతో వణికిపోయారు ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి పామును ప్రత్యక్షంగా చూడలేదన్నారు స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను పట్టుకోవడంతో స్థానికులు బైక్ యజమాని ఊపిరి పీల్చుకున్నారు రంగారెడ్డి జిల్లా చందనపల్లిలో పాములు కలకలం రేపై చందనపల్లి నుంచి నగరగూడ వెళ్లే రోడ్డుపై పాములు హల్చల్ చేస్తున్నాయి దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు పాములను చూసి ఆందోళన చెందుతున్నారు వెంటనే పాములను పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో అతను రోడ్డు పక్కన ఉన్న 2 పాములను పట్టుకొని బంధించాడు కరోనా కారణంగా 9 నెలలుగా బ్రేక్ పడిన ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు తిరిగి ప్రారంభమయ్యాయి రేపు మధ్యాహ్నం 10 ఉపగ్రహాలతో ఇందులోకి దూసుకుపోవడానికి PSLV-C-49 రాకెట్ సిద్ధమైంది ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఇనిషియల్ టెస్టులు పూర్తి చేసిన సైంటిస్టులు రేపటి ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఈ ప్రయోగంతో ఒక స్వదేశీ 9 విదేశీ ఉపగ్రహాలను రోదేశీలోకి పంపనుంది ఇస్రో PSLV-C-49 ప్రయోగంతో మన దేశానికి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 01 అంతరిక్షంలోకి చేర్చనుంది PSLV-C-49 భూ పరిశీలన వాతావరణ విపత్తులను ముందుగానే అంచనా వేయడం అటవీ ప్రాంతాలపై పరిశోధనలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది PSLV రాకెట్ సిరీస్ లో రెండోసారి ప్రయోగిస్తున్న సరికొత్త రాకెట్ ఇది 2 స్ట్రాప్లాన్ బూస్టర్ల సాయంతో చేస్తున్న ప్రయోగం కావడంతో దీనికి PSLV-DL అని పేరు పెట్టారు చంద్రయాన్ 2లో భాగంగా గతేడాది GSLV Mark 3 రాకెట్ను ప్రయోగించిన ఇస్రో 2020లో 15 రాకెట్ ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ కరోనా కారణంగా ప్రయోగాలు వాయిదా పడ్డాయి ప్రస్తుతం మరో 2 రాకెట్ ప్రయోగాలు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో ప్రకటించింది శ్రీహరికోట నుంచి ఇప్పటి వరకు మొత్తం 76 ప్రయోగాలు చేయగా PSLV సిరీస్ లో ఇది 51వ ప్రయోగం కోవిడ్ కారణంగా వీక్షకులకు మీడియాకు కూడా అనుమతిని నిరాకరించింది ఇస్రో ఈ ప్రయోగాన్ని అత్యంత తక్కువ సమయంలోనే అంటే 13.55 నిమిషాల్లో పూర్తి చేస్తారు చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు రేపు PSLV-C-49 ప్రయోగం నిర్వహించనుండటంతో శ్రీవారి ఆలయంలో రాకెట్ నమూనాకు పూజలు నిర్వహించారు రాకెట్ ప్రయోగానికి ముందు శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగానే వాళ్ళ శాస్త్రవేత్తలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఖమ్మం జిల్లాలోని ప్రజలకు వాకర్స్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. వాకర్స్ పిల్లల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన వాకర్స్ ప్యారడైజ్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
మినీ లకారం ట్యాంక్ బండ్ చుట్టూ నిర్మించిన వాకర్స్ ప్యారడైజ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఓవైపు చెరువు, మరోవైపు ఎత్తైన చెట్లతో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో పార్కు ఏర్పాటు చేసిన పువ్వాడ అజయ్ కుమార్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. కృష్ణా జిల్లా వెలగపూడిలో హైటెన్షన్ కరెంట్ పోల్ ఎక్కాడు గోపి అనే వ్యక్తి. దొండపాడుకు చెందిన గోపి 3 నెలల క్రితం వెలగపూడికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అత్తగారింట్లోనే ఉంటున్న గోపి కుటుంబ కలహాలతో కరెంట్ పోల్ ఎక్కాడని స్థానికులు చెబుతున్నారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సర్ది చెప్పి అతన్ని కిందకు దించారు. కర్నూలు జిల్లా గడివేముల్లో ఉపాధ్యాయుడు విద్యార్థులకు కరోనా సోకకుండా ఉండటానికి వినూత్న ఆలోచన చేశాడు. ఏకంగా క్లాస్ రూమ్ లో చెప్పాల్సిన పాఠాలను ఆరు బయట చెబుతున్నాడు. అంతేకాకుండా విద్యార్థుల మధ్య పరదాలు కట్టి పాఠాలు చెబుతున్నాడు. ప్రస్తుతం టీచర్ పాఠాలు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గడివేముల జిల్లా పరిషత్ పాఠశాలలో 9, 10 తరగతుల ఉర్దూ మాధ్యమం విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు టీచర్లు నూరులా, రకీబ్ చీరలతో వరుసగా తెరలు కట్టారు. పాఠాలు బోధిస్తూ తీసిన వీడియో వైరల్ గా మారడంతో ఉన్నతాధికారులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీచర్లు చీరల తెరలను తొలగించి భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థులకు పాఠాలు చెప్పారు. నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 3 రోజుల క్రితం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే స్కూల్ను పరిశీలించిన మండల విద్యాశాఖ అధికారి సుధీర్ బాబు తక్షణమే మిగతా విద్యార్థులకు పరీక్షలు జరపాలని సూచించారు. స్కూల్ను శానిటైజ్ చేయాలని చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేటలో బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2500 మద్దతు ధర కల్పించాలంటూ బోధన్, నిజామాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోలో బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. శేఖర్ రెడ్డిపై కారంపూడి పోలీస్ స్టేషన్లో కేసులున్నాయని, మఫ్టీలో ఉన్న పోలీసులే శేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చారని నగరపాలెం సీఏ మల్లికార్జునరావు తెలిపారు. పోలీసులు తమ ఐడీ కార్డును కూడా చూపించినట్లు చెప్పారు. శేఖర్ రెడ్డిని స్టేషన్కు తరలించారు. అయితే పోలీసులతో పాటు వేరెవరైనా వచ్చారా లేదా అనే దానిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు సీఐ. జరిమానా చెల్లించలేదనే కారణంతో కుటుంబాన్ని బహిష్కరించారు కుల పెద్దలు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో జరిగింది. రాసూరి చిన్న గంగారం లక్ష్మి దంపతులకు వారి సామాజిక వర్గానికి చెందిన మరొకరితో గొడవ జరిగింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో కల్పించుకున్న వారి సామాజిక వర్గ పెద్దలు గంగారం కుటుంబానికి 12,000 జరిమానా విధించారు. అయితే తాను డబ్బులు చెల్లించలేనని చెప్పి కోర్టుకు హాజరయ్యాడు గంగారం. జరిమానా చెల్లించలేకపోవడంతో ఆగ్రహించిన కుల పెద్దలు వారి కుటుంబాన్ని 4 రోజుల పాటు బహిష్కరించాలని తీర్పు చెప్పారు. వారి కుటుంబానికి ఎవరూ సాయం చేసినా, మాట్లాడినా వారికి 5,000 జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారు. దీంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివన్నగర్లో నిర్మించిన G+3 ఇళ్లను డీడీ కట్టిన లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం గృహాలను పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సుమారు 2 లక్షలకు పైగా గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న ఇళ్లను కాలయాపన చేయకుండా వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. బానోజీ కాలనీలో గత ప్రభుత్వం కట్టిన టిట్కో ఇళ్ల దగ్గర నిరసన చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. జనవరి నాటికి అర్హులకు ఇళ్లు కేటాయించకపోతే బాధితులతో సామూహిక గృహ ప్రవేశాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. 2 ఏళ్లు గడుస్తున్న గృహ నిర్మాణ స్కీమ్ పైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ఇవ్వటం లేదని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలంలో బీజేపీ నేతలు ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించాలంటూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు రైతులను నిండా ముంచుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందన్న కమల నేతలు క్వింటాకు 2500 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలో సన్నరకం వరి విత్తనాలు అన్నదాతలు నిలువునా ఉంచేశాయి. బద్దం రాజిరెడ్డి అనే రైతు తన 50 గుంటల పొలంలో సన్నరకం వరి నాటాడు. అయితే అకాల వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులపై సర్వే చేసి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా ముగ్దుంపూర్ వద్ద రాజు రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. 4 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రహదారిపై బైఠాయించారు. ధర్నాలో మహిళలు వారీగా పాల్గొని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటకు పైగా రైతులు ఆందోళన కొనసాగించడంతో కరీంనగర్ రామగుండం రాజు రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరికి వ్యవసాయ అధికారులు ధాన్యం కొనుగోలుపై హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కడప జిల్లా వేంపల్లిలో కబ్జా రాళ్లు రెచ్చిపోతున్నారు. కుమ్మరాంపల్లి పంచాయతీ పొలాలలో 65 సెంట్ల భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని మాజీ ఎంపీపీ కొండయ్య ఆరోపించారు. వైఎస్ కుటుంబం పేరు చెప్పి పేదవాళ్ల భూములు లాక్కుంటే సహించమన్నారు. తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ 1 సెంటు భూమి కూడా వదిలే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు రవాణా శాఖ కార్యాలయం ఎదుట ఆటో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 21ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగాలు లేక, బ్రతుకు తెరువు లేక ఆటో రంగాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఏవో ప్రతాప్కు వినతి పత్రం అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ట్రాన్స్పోర్ట్ కార్మికులు నిరసన చేశారు. జీవో నెంబర్ 21ని తక్షణమే రద్దు చేయాలంటూ ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వాహనాలపై విధిస్తున్న ట్యాక్స్ పెనాల్టీలను విరమించుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. కరోనా కారణంగా రవాణా రంగం కుదేలైందన్న కార్మికులు ప్రభుత్వం తమ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి అంజనగిరి నల్లమల అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. మొత్తం 6 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి ఫారెస్ట్ డిపోకు తరలించారు. 4 ట్రాక్టర్లకు 14,000 రూపాయల జరిమానా విధించామని, మిగిలిన 2 ట్రాక్టర్లపై కేసులు నమోదు చేశామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా కలప ఇసుక తరలిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై డీజిల్ దొంగల ముఠా రెచ్చిపోతోంది. దీంతో నిఘా పెంచిన నల్గొండ జిల్లా చౌటుపల్లి పోలీసులు ఆగి ఉన్న వాహనాల నుంచి డీజిల్ దొంగతనం చేసిన ముఠాను అరెస్ట్ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో డీజిల్ దొంగల గుట్టు రట్టయింది. ముఠాలో మొత్తం మధ్యప్రదేశ్కు చెందిన వారే ఉన్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో వ్యక్తి దాతృత్వం చాటుకున్నాడు. బస్టాండ్ గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బస్టాండ్లో పనిచేసే భూమయ్య తన సొంత ఖర్చులతో గుంతలను బాగు చేయించాడు. బస్టాండ్ను బాగు చేయాలని ప్రజాప్రతినిధులు విన్నవించినా పట్టించుకోవట్లేదని భూమయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తానే తన సొంత ఖర్చుతో గుంతలను పూడ్చివేయించినట్లు తెలిపాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సేవా సంస్థ దాతృత్వం చాటుకుంది. చౌతుప్పల్ మండలంలో కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న 25 మందికి నిత్యావసర సరుకులు అందించింది. 50,000 విలువ గల నిత్యావసర సరుకులను బాధితులకు సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కోటేశ్వరరావు అందించారు. త్వరలోనే కండరాల క్షీణతతో బాధపడుతున్న వారి కోసం వసతి గృహం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మేడ్చల్ జిల్లా ఘట్కేశ్వర్ మండలంలోని పోచారంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. 18వ వార్డులో సీసీ కెమెరాలు ప్రారంభించిన మంత్రి ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. సుమారు 13 లక్షలతో మున్సిపల్ శాఖ 75 కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. కడప జిల్లా కమలాపురం రెవెన్యూ కార్యాలయ ఆవరణలో రైతు భరోసా కేంద్రం భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. పూర్తి స్థాయిలో రైతు భరోసా కేంద్రం ప్రారంభానికి నోచుకోవడం చాలా సంతోషమన్నారు. కాంట్రాక్టర్ ఆర్వీఎన్ఆర్ను అతనికి సహకరించిన అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలోనే సీఎం జగన్ అనేక సంస్కరణలకు నాంది పలికారన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో జాయింట్ కలెక్టర్ ప్రసాద్ సబ్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి పర్యటించారు. మొదట మార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన అధికారులు ఆ తర్వాత గాంధీనగర్లో ఇళ్ల స్థలాలు పరిశీలించారు. గూడూరు డివిజన్ పరిధిలో అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులు, లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా పామిడిలో జిల్లా జాయింట్ కలెక్టర్ అట్టాడ సిరి గ్రామ సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో చిన్న లోపాలను గుర్తించి సరిదిద్దుకునేలా చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు సూచించారు. సచివాలయంలో ఎవరెవరు విధులు నిర్వహిస్తున్నారో ప్రజలకు అవగాహన కలిగించేలా ఐడీ కార్డులు ధరించాలని వార్డు వాలంటీర్లకు సూచించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కలెక్టర్ చక్రధర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మొగల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ క్లినిక్ నిర్మాణ పనులను పరిశీలించారు. భవనాల నిర్మాణ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న ఇళ్ల స్థలాలు, హార్టికల్చర్ పంటలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కాల్ సెంటర్ను జిల్లా కలెక్టర్ రవి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు ఈ కాల్ సెంటర్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కాల్ సెంటర్ సిబ్బంది ప్రతిరోజు ధాన్యం కొనుగోలు సెంటర్లకు ఫోన్ చేస్తారని తెలిపిన కలెక్టర్ రైతు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని చెప్పారు. దీని ద్వారా రైతుల సమస్యలు తగ్గుతాయన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో చెరువులకు గండిపడిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు పరిశీలించారు. ముంపునకు గురవుతున్న గంగిరెడ్డిపల్లి, దిగువ చెర్లోపల్లి గ్రామాలను ఆయన పరిశీలించారు. చెరువుకు గండిపడటంతో దిగువ చెర్లోపల్లి లోతట్టు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. పోలీసులు అప్రమత్తమై ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇరిగేషన్ అధికారులతో చర్చించి త్వరితగతిన గండి పూడ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగితంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐటీడీఏ నుంచి మంజూరైన రవాణా వాహనాలను జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు పంపిణీ చేశారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ వారి సహకారంతో సిరిపూర్ మండలం చింతకుంట, అచ్చెల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు 2 రవాణా వాహనాలను అందించారు. ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల ఉపాధికి తోడ్పాటును అందిస్తుందని కృష్ణారావు చెప్పారు. కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ రైతులకు అందజేయనున్నామని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి ప్రతి గ్రామంలో అధికారులు పర్యటించి విద్యుత్పై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయం విజిట్ చేశారు సీఎం ఓఎస్డీ రామయ్య. ధరణి పనితీరును గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులోని సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై చర్చించారు. మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు నేతలు తెలిపారు.
బీజేపీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. రంగారెడ్డి జిల్లా యాచార మండలంలోని తమ్మలోనిగూడ గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనివాస్ ను కాపాడుకోలేకపోయామని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కీప్ వాచింగ్ 10 టీవీ, జనం కోసం నిజం కోసం.